ప్రైజ్ లార్డ్ అందరికీ. రాధా మనోహర్ దాస్ గారు తరచూ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఒక మాట అంటుంటారు. 2 మేకులు పీక్కోలేనుడు మీకు దేవుడా, తన్ను తాను రక్షించుకోలేనుడు మిమ్మల్ని నేను రక్షిస్తాడు అని అంటుంటాడు. ఆయన ఎందుకు 2 మేకులు పీక్కోలేదో ప్రపంచం అంతటికి తెలుసు, ఈ అజ్ఞానికి తెలియకపోవచ్చు. అయినను చెబుతున్నాను, తన్ను తాను కాపాడుకోవడానికి కాదు, ఈ లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడుగా ఆయన శిలువ మరణం పొందాడు. మరణపు ముళ్ళును విరిచి 3వ దినము సజీవుడిగా లేచాడు. నీవు పీక్కోలేని ఆ మరణపు ముళ్ళును ఆయన పీకడానికి శిలువ మరణం పొందాడని నువ్వు గుర్తించుకోవాలని రాధా మనోహర్ దాస్ గారికి చెబుతూ ఉంటున్నాను. యేసుక్రీస్తు మరణాన్ని ప్రశ్నిస్తున్న రాధా మనోహర్ దాస్ గారికి నాదొక ప్రశ్న. మా దేవుణ్ణి, మా దేవుడి మరణం గురించి ప్రశ్నిస్తున్నావు కదా రాధా మనోహర్ దాస్ గారు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? జరా అనే వేటగాడి బాణం తగిలి చనిపోలేదా? ఆ బాణం నుంచి తను తాను కాపాడుకోలేనివాడు మిమ్మల్ని ఎలా కాపాడుతాడు? ఆ బాణాన్ని పీక్కోలేనివాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడని నేను ప్రశ్నించవచ్చు, కానీ నేను ప్రశ్నించాను. ఎందుకంటే మేము చదువుతున్న బైబుల్, మేము ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు గనక ఇతర మత విశ్వాసాలను మేము కించపరచము, ఇతర మతస్థుల యొక్క మనోభావాలను మేము దెబ్బతీయం. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఇతర మతాల యొక్క మత విశ్వాసాలను మీరు కించపరిచి మాట్లాడకూడదు, అనొద్దు, అనిపించుకోవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.